పాకిస్తాన్ ని భారత్ చావు దెబ్బ కొట్టింది. ఆపరేషన్ సింధూర్లో పాక్ అణుస్థావరాలని ధ్వంసం చేసినట్టుగానే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అణుబాంబు లీక్ వార్తలపైన నిజమే అంటూ కూడా వార్తలు అందుతున్నాయి. రేడియేషన్తో పాక్ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది పాకిస్తాన్ ప్రభుత్వం. రేడియేషన్ లీక్ ని కన్ఫర్మ్ చేసి అమెరికా సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. బోరాన్ 10తో రేడియేషన్ తీవ్రతను తగ్గించేందుకు సాయం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్స్కి అమెరికన్ అధికారులు సమాధానం చెప్పారు. ఎస్, పాకిస్తాన్లో నిజంగానే కైరానా హిల్స్లో అణుస్థావరాలపైన కొంత లీకేజ్ జరిగింది. ఆ లీకేజ్ కారణంగా అక్కడ ఇబ్బంది పడుతున్నారు, రేడియేషన్ లీక్ అవుతుంది. ఈ నేపథ్యంలో మేము సైంటిస్టులని పంపించామనేటువంటి విషయాన్ని అక్కడ వారు చెప్పుకొచ్చారు అధికారులు, అమెరికన్ సైంటిస్టులు. సో చాలా క్లియర్గా కైరానా హిల్స్ని, అంటే అక్కడ అణుస్థావరాలని పాకిస్తాన్ కాపాడుకోలేరు. మన నిజానికైతే మన ఎయిర్ మార్షల్ ఏకే భర్తీ కానివ్వండి, ఇంకెవరు కూడా మేము అణుస్థావరాలను టచ్ చేయలేదు. మేము ఎయిర్ బేస్ను లేపేసిన మాట వాస్తవం. 11 ఎయిర్ బేస్ను నిలబట్టం చేశాం, అంతవరకు ఓకే. కానీ కైరానా హిల్స్లో అణుస్థావరాలు ఉన్నాయని కానీ కైరానా హిల్స్లో అణుస్థావరాలపైన దాడి చేసినట్టు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వి డోంట్ హ్యావ్ వాల్యుబుల్ సోర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అంటూ కూడా ఆయన కన్ఫర్మ్ చేశారు. అంటే మీరు కైరానా హిల్స్లో ఏదైతే ఈ అణుస్థావరాలు అని చెప్పేందుకు థ్యాంక్స్ అంటూ కూడా చమత్కారంగా ఆయన మొన్న మనకి ఇచ్చిన బ్రీఫింగ్లో, మీడియా బ్రీఫింగ్లో మాట్లాడుకొచ్చారు.